ఒకరోజు స్నాప్లో నాకొక రిక్వెస్టొచ్చింది. 3 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి తెలిసినవాడే అనుకుని యాక్సెప్ట్ చేశా. తర్వాత డైలీ స్నాప్స్ అండ్ మెసేజెస్ పెట్టేవాడు. కాని నేను ఎవరోలే అని రిప్లై ఇవ్వలేదు. మా అన్న ఫ్రెండ్ బర్త్డే రోజు ఆ అన్న ఫోటో స్నాప్లో పోస్ట్ చేశాడు. అప్పుడు నేను తనతో అడిగాను, ఆ అన్న నీకు తెలుసా అని. అప్పుడు తను, అవును, వాడు నా ఫ్రెండ్ అని అన్నాడు. అలా మా మధ్య కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. తను నాతో చాలా మంచిగా మాట్లాడేవాడు. నేను కూడా స్లోగా మాట్లాడ్డం స్టార్ట్ చేశా. కొన్ని మంత్స్ తర్వాత తను నాకు ప్రపోజ్ చేశాడు. కాని నాకు అప్పటికి లవ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల యాక్సెప్ట్ చేయలేదు. తనకి నా మీద ఆ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇంక తనతో మాట్లాడ్డం కరెక్ట్ కాదు అని మాట్లాడ్డం మానేశా. కాని తర్వాత తన బర్త్డే రోజు మాట్లాడకపోతే ఏంటి, కనీసం విష్ చేద్దామనిపించి మెసేజ్ చేశా. అలా మళ్ళీ మా మధ్య కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. 1 మంత్ తర్వాత నేను తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశా. అప్పటినుండి డైలీ ట్యూషన్ అయిపోగాని తనని కలిసేదాన్ని. అలా ఒకరోజు ట్యూషన్ నుండి త్వరగా వచ్చి మేమిద్దరం బైక్ పైన టైం తెలియకుండా తిరిగాం. పార్ట్ 2 కోసం పేజ్ని లైక్ చేసి ఫాలో అవ్వండి.